ఏపీ ప్రభుత్వంలో వివిధ శాఖలకు సంబంధించిన ఫైళ్ల క్లియరెన్స్ అంశం అన్నది గతంలో కూడా దుమారం రేపింది. చంద్రబాబు నాయుడు ర్యాంకులు ఇచ్చారు. ఈ ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు ర్యాంకులు ఇస్తే పవన్ కళ్యాణ్ చాలా తక్కువ ర్యాంకు రావడం, కావాలని ఇలా చేశారు అంటూ అప్పట్లో విమర్శలు రావడం కూడా జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖల్లోనే అత్యధికంగా ఫైళ్లు అన్నవి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ శాఖనే ఫైళ్ల క్లియరెన్స్లో చాలా వెనుకబడి ఉంది. ఇప్పుడు లేటెస్ట్ డేటా ప్రకారం చూసినా, సాక్షి పత్రికలో ప్రచురించారు, లేటెస్ట్ డేటా ప్రకారం చూసినా కూడా మొత్తం 38 శాఖల్లో 132,000 ఫైళ్ళు ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ ఫైళ్లలో పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖల్లోనే ఎక్కువ ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయి. పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు. ఏకంగా 14,140 ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయి. అటవీ పర్యావరణ శాఖ కూడా పవన్ కళ్యాణ్ పరిధిలోనే ఉంది. ఆ శాఖకు సంబంధించి 2,891 ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయి. అంటే దాదాపు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖల్లోనే 17,000 వరకు ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయి. అయితే ఏ ఫైళ్లను వీళ్ళు క్లియర్ చేస్తున్నారు అన్నది కూడా చాలా ఆసక్తికరంగానే ఉంది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే, ఆయన ఆధీనంలోనే సాధారణ పరిపాలనా శాఖ ఉంటే 11,958 ఫైళ్ళు సాధారణ పరిపాలనా విభాగంలో పెండింగ్లో ఉన్నాయి. అంటే రెండో స్థానంలో. యాక్చువల్లీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన శాఖల్లో ఒక్కో ఫైల్ క్లియర్ అవ్వడానికి సగటున 2 రోజులు పడుతుంది. అంటే రొటీన్గా, అంటే 2 రోజులకి సరాసరి 2 రోజులకు ఒక ఫైల్ క్లియర్ అవుతూ ఉంటే, జలవనరుల శాఖలో ఏకంగా 50 రోజులు పడుతుంది ఒక్కో ఫైల్ క్లియర్ అవ్వడానికి యావరేజ్. దాంతోపాటు విపత్తు శాఖల్లో 47 రోజులు పడుతుంది. అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారు. సాధారణంగా మెడికల్ రీయింబర్స్మెంట్కి సంబంధించిన ఫైళ్ళని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం అలా జరగడం లేదు. ప్రజలకు సంబంధించిన, ఉద్యోగులకు సంబంధించిన ఫైళ్ళ క్లియరెన్స్ అన్నదైతే వేగంగా లేదు. అంటే సాధారణంగా అయితే ఇవన్నీ వెంటనే క్లియర్ అయిపోతూ ఉంటాయి, కానీ చేయడం లేదు. అంటే వస్తున్న ప్రధాన విమర్శ ఏంటి అంటే, తమకు ఉపయోగపడే ఫైళ్ళని మంత్రులు ఎక్కువగా క్లియర్ చేస్తూ ఉన్నారా అన్న ఒక ఒపీనియన్ కూడా ఉంది. ప్రజలకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి ఈ రొటీన్ ఫైళ్ళను క్లియర్ చేయడం వల్ల పెద్దగా వ్యక్తిగతంగా ప్రయోజనాలు ఉండవన్న ఉద్దేశంతో ఏమన్నా ఇలా చేస్తూ ఉన్నారా అన్న ఒక విమర్శ ఇదివరకే వచ్చింది. తమకు ఏమైనా గిట్టుబాటు అయ్యే అంశాలకు సంబంధించిన ఫైళ్ళ క్లియరెన్సే వేగంగా జరుగుతోంది, ప్రజలకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన ఫైల్ క్లియర్ కావడం లేదు అన్న ఒక విమర్శ ఉంటే, ఈరోజు పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రజలకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించిన ఫైళ్ళు క్లియర్ కావడం లేదు. అందులోనూ బేరసారాలకు అవకాశం ఉన్న శాఖలకు సంబంధించిన ఫైళ్ళు అయితే ఇంకా ఆలస్యంగా క్లియర్ అవుతూ ఉన్నాయి. అంటే బేరసారాలు కుదిరిన తర్వాతనే ఈ ఫైల్ క్లియర్ చేస్తూ ఉన్నారు అన్న అనుమానాన్ని కూడా ఇదివరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యక్తం చేసింది. దానికి తోడు అసలు ఈ ఫైల్ క్లియరెన్స్లో అన్న దాంట్లోనే పెద్ద గోల్మాల్ జరుగుతోందని కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న ఒక పత్రికే ప్రధానంగా ఒక సందర్భంలో కొద్ది రోజుల క్రితం పతాక శీర్షికతో ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. ఆ కథనం సారాంశం ఏంటి అంటే, గిట్టుబాటు అయ్యే ఫైళ్ళని ముందు పెడుతున్నారు. అంటే యాక్చువల్లీ ఆ పత్రిక డైరెక్ట్గా పొలిటికల్ లీడర్లని, మంత్రుల్ని అనకుండా అధికారుల మీదకి తోసే ప్రయత్నం చేసింది. కానీ యాక్చువల్లీ మంత్రులకు తెలియకుండా, ముఖ్యమంత్రికి తెలియకుండా అధికారులే ఫైళ్ళను ఆపుతారు, వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకుంటారు అన్నది పూర్తిగా నమ్మశక్యం కాదు. అందరి ప్రమేయం ఉన్నప్పుడే అలాంటివి జరుగుతూ ఉంటాయి. కొందరు అధికారులు తమకు గిట్టుబాటు అయ్యే, అంటే లంచాలు వచ్చే, ముడుపులు ముట్టే ఫైళ్ళను మాత్రమే వేగంగా క్లియర్ చేస్తున్నారు, మిగిలిన వాటిని పట్టించుకోవడం లేదు అంటూ కూడా గతంలో ఒక కథనాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికే రాసింది. సో ఓవరాల్గా చూస్తూ ఉంటే ప్రజలకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించిన ఫైళ్ళు క్లియర్ కాకపోవడం, కొన్ని ఫైళ్ళు మాత్రమే వేగంగా క్లియర్ అవుతున్నాం బట్టి చూస్తూ ఉంటే, శాఖల్లో వ్యవహారాలన్నీ గిట్టుబాటు అయ్యే ఫైళ్ళను మాత్రమే ముందుకు తీస్తున్నారా, తమకు గిట్టుబాటు కాని ఫైళ్లను పక్కన పడేస్తూ ఉన్నారా, ఆలస్యం చేస్తూ ఉన్నారా అన్న ఒపీనియన్ కూడా కలుగుతుంది. దాంతోపాటు డిప్యూటీ సీఎంగా ఉన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖల్లో ఫైళ్ళు అత్యధికంగా రికార్డు స్థాయిలో నెంబర్ 1 స్థానంలో ఆ శాఖలకు సంబంధించిన ఫైల్ పెండింగ్లో ఉండమన్నది పవన్ కళ్యాణ్కు ఒక విధంగా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్, ఆయన తప్పేం కాదు, కానీ ఆయన పెద్దగా చదువుకోలేదు. ఒక సందర్భంలో ఆయనే చెప్పారు, ఈ ఫైల్ అన్నీ చూస్తూ ఉంటే ఇంకా బాగా చదువుకొని ఉండాల్సిందే అనిపిస్తోంది అని చెప్పారు. సో వీటిని అర్థం చేసుకోవడానికి, ముందుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ ఏమైనా ఇబ్బంది పడుతూ ఉన్నారా? పైగా కూటమిలో ఉన్నప్పటికీ కూడా, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా ఈ ఫైల్ క్లియరెన్స్లో తప్పులు చేసినా, ఎక్కడన్నా దొరికినా వాటిని రికార్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కావాలని అవతల వాళ్ళు ఎప్పుడన్నా రిఫ్ట్ వచ్చినప్పుడు వాటన్నింటినీ బయటపెట్టి అల్లరిపాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వేగంగా ఫైళ్ళను క్లియర్ చేయలేకపోతున్నారా, లేకుంటే ఆయన సమయాన్ని వెచ్చించలేకపోతున్నారా? డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ఉండడం అంటే అది కేవలం ఒక హోదా అనుకున్నారా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని వేల ఫైళ్ళని చదివి క్లియర్ చేయాల్సి ఉంటుంది, తెలుసుకొని
అన్నది పవన్ కళ్యాణ్కు నిజంగానే ఒక భారంగా ఇబ్బందికరంగా తయారైందా? సో ఓవరాల్గా చూస్తే పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ కలిపితే దాదాపు 17,000 ఫైళ్ళు పవన్ కళ్యాణ్ శాఖ పరిధిలోనే పెండింగ్లో ఉన్నాయి.